సరే, సడన్ గా కరెంట్ పోయింది. I will take UPS within 1 or 2 days. ఓకే, యూపీఎస్ సపోర్ట్ ఉంటే ఇదంతా అయిపోదు కదా. అదొకటి, మళ్ళీ లైట్స్ కూడా ఆగిపోకుండా చూడాలి. లైట్స్ ఆగిపోతే మీకు కనపడదు కదా. సరే, ఐ థింక్ ఐ హ్యావ్ టేకెన్ ఇన్వర్టర్. సరేలేండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు దినకర్ ఏంటి అన్మ్యూట్? ఓకే ఓకే ఓకే, మ్యూట్ లో ఉందా? అన్మ్యూట్, ఓకే ఓకే, అన్మ్యూట్. రైట్, వినిపిస్తుందా? ఓకే, సరే, మనకి కరెంట్ ఎప్పుడే వచ్చింది. థ్యాంక్ యూ. సరే, నేను ఇందాక చెప్తున్నాను కదా, ఇక్కడ ఒక ఛార్జ్ ఉంది. ఈ ఫేస్ లోంచి ఫ్లక్స్ ఎంత? ఆ ఫేస్ లోంచి ఫ్లక్స్ ఎంత ఉంటుందంటే Q/8ε0 డివైడెడ్ బై 3. ఇది ఎంత ఉంటుంది? Q/24ε0. అంటే నేను ఈ ఫేస్ ని నేమింగ్ ఇస్తాను. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్ ఫేస్? ABCD. ఇదేమో EFGH అని ఇచ్చాను. ఈ దగ్గర ఒక ఛార్జ్ పెట్టాను. ఈ దగ్గర ఒక ఛార్జ్ పెడితే ఫ్లక్స్ త్రూ ABCD ఎంత అర్థమవుతుందా? సరే, ఫ్లక్స్ త్రూ ABCD నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఈ కార్నర్ లోని ఒక ఛార్జ్ పెట్టాను. కార్నర్ లో ఒక ఛార్జ్ పెడితే ఈ క్యూబ్ అనుకోండి, క్యూబ్ లోంచి వెళ్తున్న ఫ్లక్స్ ఎంత? Q/8ε0 కదా. ఇలాంటిది బుక్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మొత్తం 4 బుక్స్ వచ్చాయి కింద. పైన 4 బుక్స్ అంటే మొత్తం క్లోజ్ అయిపోయింది కదా. అంటే ఫ్లక్స్ త్రూ ఈచ్ బుక్ ఎంత? Q/8ε0. అర్థమైందా? అంటే బుక్స్ ఎలా క్లోజ్ చేయాలని చెప్పాను నేను. అంటే ఇక్కడ ఒక బుక్ ఉందనుకోండి, దీని పక్కన ఒక బుక్, దీని ముందు ఇక్కడ ఒకటి, అంటే ఇలా 4 బుక్స్ పెడతాం కింద. మళ్ళీ దీని పైన ఒకటి, దాని పక్కన ఒకటి, ఇలాగా మొత్తం 8 బుక్స్ ఉండాలి. ఒక్కొక్క బుక్ లోంచి మొత్తం ఫ్లక్స్. ఇప్పుడు ఛార్జ్ ఇక్కడ సెంటర్ లో ఉంది కదా, ఛార్జ్ సెంటర్ లో ఉంది. మీరు రూమే కన్సిడర్ చేయండి. రూమ్ కార్నర్ లో ఒక ఛార్జ్ ఉంది, పక్కన రూమ్, మొత్తం 4 రూమ్స్ కన్సిడర్ చేయండి. కింద పైన 4 రూమ్స్. ఒక్కొక్క రూమ్ నుంచి ఫ్లక్స్ ఎంత వస్తుంటది? Q/8ε0. ఇప్పుడు ఈ ఛార్జ్ కి కాంటాక్ట్ లో ఉన్న సర్ఫేసెస్ ఏంటి? ఎన్ని సర్ఫేసెస్ కాంటాక్ట్ లో ఉన్నాయి? 3 సర్ఫేసులు కాంటాక్ట్ లో ఉన్నాయి. అంటే ఏ సర్ఫేసెస్ చెప్పండి? EFGH కాంటాక్ట్ లో ఉంది. అలాగే EFAB కాంటాక్ట్ లో ఉంది. వెనకాల ఉన్న సర్ఫేస్ ఒకటి ఉంది, EHCB. అవి ఆ 3 సర్ఫేసులు కాంటాక్ట్ లో ఉన్నాయి. మీరు రూమే తీసుకోండి, రూమ్ కార్నర్ చూసుకోండి. ఆ కార్నర్ లో ఒక ఛార్జ్ పెట్టారనుకోండి, రూమ్ కార్నర్ లో ఒక ఛార్జ్ పెడితే ఎన్ని ఫేసులకి టచ్ అయ్యి ఉంది? ఆ ఛార్జ్ 3 ఫేసెస్ కి టచ్ అయ్యి ఉంది. అంటే ఛార్జ్ ఒక ఫేస్ కి టచ్ అయ్యిందంటే, ఛార్జ్ కార్నర్ లో పెట్టాం కదా. అంటే ఫ్లక్స్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్యారలల్ టు ద సర్ఫేస్ ఉంటుంది. ప్యారలల్ అంటే ఏంటి? ఏరియాకి ఎలా ఉంది? పర్పెండిక్యులర్ గా ఏరియా వెక్టర్ అంటే ఏంటి? అవుట్వర్డ్ డ్రాన్ నార్మలే కదా. ఏరియా వెక్టర్ ఈస్ అవుట్వర్డ్ డ్రాన్ నార్మల్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఇలా ఉంది. అంటే ES cos 90 తీసుకోవాలి. అంటే నేను ఇక్కడ సొల్యూషన్ రైట్ ఆన్ ద నెక్స్ట్ క్వశ్చన్. The next question is what is the, అంటే a charge is kept. క్వశ్చన్ ఏంటి? a charge is kept at one of the corners of the cube. At one of the corners of cube,
వాట్ ఈస్ ద ఫ్లక్స్ త్రూ రాస్తున్నారా? వాట్ ఈస్ ద ఫ్లక్స్ త్రూ ద ఫేస్ which is not in contact with the charge. చార్జ్ కి కాంటాక్ట్ లో లేని సర్ఫేస్ ఉంది కదా, చార్జ్ కి కాంటాక్ట్ లో లేని సర్ఫేస్ అంటే ఏబిసిడి అయినా. అలాంటి సర్ఫేస్లు 3 ఉన్నాయి, 3 సర్ఫేస్లు ఉన్నాయి. 3 సర్ఫేసెస్ వీ హ్యావ్. ఈచ్ సర్ఫేస్ లో ఎంత వెళ్తుంది? Q/8ε0 డివైడెడ్ బై 3 కదా. అర్థమవుతుందా? అంటే ఫ్లక్స్ త్రూ ద ఫేసెస్ EFGH, ఇంకోటి ఏంటి EBCH, ఇంకోటి ఏంటమ్మా EFGH, అలాగే రాసాం అది EFAB. ఈ 3 సర్ఫేస్ లోంచి ఫ్లక్స్ 0. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది? ప్యారలల్ గా ఉంది. అంటే ఏరియా వెక్టర్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. అంటే ES cos 90 వచ్చేస్తుంది. మిగతా 3 సర్ఫేస్ లో ఉన్నాయి. చూడండి, కార్నర్ లో ఒక చార్జ్ తీసుకుంటారా, ఆ ఫేస్, ఈ ఫేస్, పైన ఫేస్, 3 ఫేసుల నుంచి ఫ్లక్స్ 0. ఇంకో 3 ఫేస్లు ఉన్నాయి. ఎదురుగుండా ఒక ఫేస్, కింద ఒక ఫేస్, ఇటుపక్క ఒక ఫేస్, 3 ఫేస్లు ఉన్నాయి. 3 ఫేస్ల నుంచి ఫ్లక్స్ ఈక్వల్ గా వెళ్తూ ఉంటుంది. ఒక్కొక్క ఫేస్ నుంచి ఫ్లక్స్ ఎంత? Q/8ε0 డివైడెడ్ బై 3 కదా. అంటే ఎంత వస్తుంది? Q/24ε0. సరే, ఫ్లక్స్ త్రూ ఈచ్ ఫేస్ విచ్ ఈస్ నాట్ ఇన్ కాంటాక్ట్ విత్ ద చార్జ్, ఎంత మరి? నేను ఆల్రెడీ Q/8ε0 చెప్పాను. డివైడెడ్ బై 3 చేయాలి. డివైడెడ్ బై 3 చేస్తే మనకి ఎంత వస్తుంది? Q/24ε0. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లక్స్ త్రూ ద ఫేస్ ABCD అడిగాడు అనుకోండి, Q/24ε0 అని చెప్తారు. అర్థమవుతుందా? రాయండి అమ్మా. దినకర్ ఏమైనా డౌట్ ఉందా? యూ హ్యావ్ ఎనీ డౌట్? వాట్సాప్ లో పెట్టావా? ఏమైనా మెసేజ్ పెట్టి వాట్సాప్ లో. ఓకే, ఇది నేను చెప్పేసానా? ఓకే, వెరీ గుడ్. అదే నేను చెప్పాను లేదో అని. సరే, ఇది ఓకే కదా. సరే, నెక్స్ట్ ఇది ఆల్రెడీ రాసుకొని ఉంటారులేండి. రైట్, మళ్ళీ నెక్స్ట్ ఇంకా మనకి ఒక క్యూబ్ ఉంది. ఈ క్యూబ్ కి ఒక ఎడ్జ్ తీసుకుందాం. ఒక ఎడ్జ్ అంటే ఇది ఇందాకలాగా నేమింగ్ ఇద్దాం, ABCDEFGH. అంటే ఈ ఎడ్జ్ లో ఒక వైర్ తీసుకుందాం. దానికి లీనియర్ చార్జ్ డెన్సిటీ ఎంత ఉందంటే లాంబ్డా ఉంది. సైడ్ లెంత్ ఆఫ్ ద క్యూబ్ L ఉంది. సైడ్ లెంత్ ఆఫ్ ద క్యూబ్ ఈస్ L. అదవుతుందా? ఇప్పుడు ఈ రూమ్ లోంచి వస్తున్న, ఈ క్యూబ్ లోంచి వస్తున్న ఫ్లక్స్ ఎంత? వాట్ ఈస్ ద ఫ్లక్స్ త్రూ దిస్ క్యూబ్? అంటే ఎలా చేస్తామంటే ఇలాంటి క్యూబ్స్ దీనిపైన ఒకటి, పక్కన ఒకటి, దానిపైన ఒకటి. అంటే ఈ రూమ్ ఉంది, పక్కన రూము, పైన రూము, దాని పక్కన రూము, మొత్తం క్లోజ్ అయిపోయింది కదా. వైర్ క్లోజ్ అయిపోవాలి. ఒక్కొక్క రూమ్ లోంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది? వాట్ ఈస్ ద ఫ్లక్స్ త్రూ ఈచ్ క్యూబ్? ఫ్లక్స్ త్రూ ద క్యూబ్ ఈస్, క్యూ అంటే లాంబ్డా L అని రాయాలి. లాంబ్డా అంటే ఏంటి? లీనియర్ చార్జ్ డెన్సిటీ. లాంబ్డా ఈజ్ లీనియర్ చార్జ్ డెన్సిటీ. లాంబ్డా ఇంటూ L అంటే ఏంటి? చార్జే కదా. బై 4ε0 రాయాలి. Q/ε0. 4ε0 ఎందుకు? 4 రూమ్స్ కన్సిడర్ చేసాం కదా. ఈ రూము, ఆ పక్క రూము, పై రూము,
దాని పక్కన రూమ్, మొత్తం 4 రూమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క రూమ్ లోంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుందంటే Q/4ε0. Q అంటే లాంబ్డా ఇంటూ L కదా. రాయండి, క్వశ్చన్ రాయండి. కన్సిడర్ a cube. Consider a cube of side length L. Consider a cube of side length L. A uniformly charged wire. A uniformly charged wire of linear charge density lambda. Linear charge density lambda and length L. Length L is kept at one of the edge of the cube. Okay, what is the flux? What is the flux through the cube? Okay, and a solution ఎలా రాస్తా ఉంటే consider another 3 cubes. Consider another 3 cubes. నాతో పాటు రాయండి. Consider another 3 cubes so that the wire is closed symmetrically. Wire is closed symmetrically. Okay. Therefore, flux through each cube is Q/4ε0. ఇక్కడ రాస్తాను కదా, క్యూ బదులు ఎవరు రాశాను? క్యూ బదులు లాంబ్డా L రాశాను. ఓకే, రాయండి. క్వశ్చన్ రాసాను, సొల్యూషన్ కూడా రాయండి. ఓకే, రాసారా? ఇదే క్వశ్చన్ లోని వాట్ ఈస్ ద ఫ్లక్స్ త్రూ ABCD అని అడిగితే, వాట్ ఈస్ ద ఫ్లక్స్ త్రూ ABCD? ఫ్లక్స్ త్రూ ABCD ఇస్ అంటే ఇప్పుడు మనం ఈ క్యూబ్ ఉంది, పైన ఒక వైర్ కన్సిడర్ చేస్తాం, ఈ చివరి నుంచి ఆ చివరికి. ఆ వైరు ఎన్ని ఫేస్లకు కాంటాక్ట్ లో ఉంది? 4 ఫేస్లు కాంటాక్ట్ లో ఉంది. ఓకే, అంటే ఇది డస్ట్ అనుకోండి, ఇది ఇలా పెట్టాను, ఈ వైర్ ఇలా పెట్టాను. ఈ ఫేస్ కి కాంటాక్ట్ లో ఉంది పైన ఫేస్, ఈ ఫేస్ మొత్తం 4 ఫేస్లు కాంటాక్ట్. ఎన్ని ఫేస్లు కాంటాక్ట్ లో లేదు? ఎదురుగుండా ఉన్న ఫేస్, బ్యాక్ ఉన్న ఫేస్ కాంటాక్ట్ లో లేదు. అంటే ఇక్కడ ఉన్న వైర్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ప్యారలల్ గా ఉంటది. ఇలాగా దీనికి కూడా ప్యారలల్ ఉంటది, దీనికి కూడా ప్యారలల్ గా ఉంటది. 4 ఫేస్లకి ప్యారలల్ గా ఉంది. ప్యారలల్ గా అంటే ES cos 90 ఎంత? ఫ్లక్స్ 0 అయిపోద్ది. మిగతా 2 ఫేసుల్లోని అంటే ఏ ఫేస్లు ABCD ఒకటి, ముందు ఫేస్ ఉంది, ముందు ఫేస్ AEHD, ఈ 2 ఫేసుల్లోంచి ఫ్లక్స్ ఈక్వల్ గా డివైడ్ అవుతుంది. అంటే λL/8ε0 వస్తుంది ఆన్సర్. λL/8ε0 అర్థమవుతుందా? అంటే మిగతా 2 ఫేస్లు ఉన్నాయి, మొత్తం 6 ఫేసెస్ కదా క్యూబ్ కి. అర్థమవుతుందా?
So what is the second question? First question is what is the flux through the cube? So what is the second question? What is the flux through the face ABCD? This is the second question in the same thing. ఏవైతే ఆ వైర్ కి కాంటాక్ట్ లో లేని సర్ఫేస్ లో ఉన్నాయో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమి ప్యారలల్ గా లేదు, సర్ఫేస్ కి ప్యారలల్ గా లేదు, ఎంతో కొంత ఫ్లక్స్ ఉంది అక్కడ. ఏది ఏబిసిడి ఒకటి, ఎదురుగుండా సర్ఫేస్ ఒకటి. ఎదురుగుండా సర్ఫేస్ అంటే ఏఈహెచ్ డి, ముందు సర్ఫేస్. ఇక్కడ వైర్ ఉందా, ఈ వైర్ కి కాంటాక్ట్ లో లేవు కదా ఈ సర్ఫేస్, ఈ ముందు సర్ఫేస్ కింద సర్ఫేస్. మిగతా సర్ఫేస్ అన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటది, ప్యారలల్ గా ఉంటది. అంటే వైర్ ఇలా ఉందనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్ని డైరెక్షన్స్ లోనే ఉంటది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ రేడియల్లీ అవుట్వర్డ్స్ ఉంటది, ఇలా బయటికి ఉంటది కదా. అంటే ఇప్పుడు ఇక్కడ వైర్ పెట్టినప్పుడు దీనికి ప్యారలల్ గా వచ్చేస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. అన్నిటికీ ఏవైతే కాంటాక్ట్ లో ఉన్నాయో ఆ 4 ఫేసులకి ప్యారలల్ గా ఉంటది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ప్యారలల్ గా. అర్థమవుతుందా? సో రాస్తారా ఇది? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన దగ్గర 12 వైర్స్ ఉన్నాయి. హౌ మెనీ వైర్స్ వీ హ్యావ్? 12 వైర్స్. A uniformly charged wire. We have 12 uniformly charged wires. How many uniformly charged wires? 12 uniformly charged wires. Wires and pardon is kept at the 12 edges. Any edges? 12 edges ఉన్నాయి కదా, 12 edges of the cube. Okay. What is the flux through ABCD? What is the flux through ABCD? అంటే మొత్తం ఇక్కడో వైరు మొత్తం అన్ని వైర్లు పెట్టేసాం. ABCD లోంచి ఫ్లక్స్ ఎంత? 12 వైర్లు పెట్టాం మొత్తం. నాకు ఈ సర్ఫేస్ కి ఆ సర్ఫేస్ కి కాంటాక్ట్ లో ఉన్న వైర్ల వల్ల ఫ్లక్స్ ఉండదు. ఎందుకు? ఫీల్డ్ ప్యారలల్ గా ఉంటది కదా, సర్ఫేస్ కి ఫీల్డ్ ప్యారలల్ గా ఉంటది కాబట్టి ఫ్లక్స్ ఉండదు. అర్థమవుతుందా? సరే, ఏ 4 వైర్లు కాంటాక్ట్ లో లేవు? పైన 4 వైర్లు ఉన్నాయి. ఈ 4 వైర్లు ఈ సర్ఫేస్ కాంటాక్ట్ లో లేవు, వాటి వల్ల ఇక్కడ ఫ్లక్స్ ఉంటది. అంటే మనకు ఫ్లక్స్ ఎంత అంటే, ఫ్లక్స్ త్రూ ఏబిసిడి ఈస్, ఒక వైర్ వల్ల ఎంత ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను, λL/8ε0 అని క్యాలిక్యులేట్ చేశాను. మరి ఇంటూ 4 చేయాలి కదా, అంటే ఇంటూ 4 చేస్తే మనకి ఎంత వస్తుంది? λL/2ε0 వస్తుంది. అర్థమవుతుందా? ఇదొక వైర్, ఇదొక 4 వైర్ల వల్ల ఇక్కడ ఫ్లక్స్ ఉంటుందా? ఇంటూ 4 చేయాలి కదా. మరి నేను ఇందాక ఒక వైర్ వల్ల కట్టాను, ఇప్పుడు ఎన్ని వైర్లు ఉన్నాయి? 4 వైర్లు. మిగతా వైర్లు ఎందుకు తీసుకోలేదు? మిగతా వైర్ల వల్ల ఈ ఫేస్ మీద ఫ్లక్స్ ఎంత ఉంటది? 0 ఉంటది. అర్థమైందా? రాయండి. ఇది అంటే మనం సిమెట్రీ కన్సిడర్ చేయాలి. ఎప్పుడు సిమెట్రికల్ గా కన్సిడర్ చేసుకుంటే ఎక్కడ ఫ్లక్స్ 0 ఉంటుందో అది చూసుకోవాలి. ఓకే, రాస్తారా? ఒకసారి మళ్ళీ లాగిన్ అవ్వదు కానీ అదే ఇందాక లింక్ ఉంది కదా, అదే లింక్ లాగిన్ అయిపోండి. టైం అయిపోయింది ఇక్కడ 40 minutes. సేమ్ దయచేసి కొంతమంది లాగిన్ అవ్వట్లేదు, అందుకే సేమ్ లింక్ యూజ్ చేసి లాగిన్ అవ్వండి.
రైట్, ఇది ఫినిష్ చేయండి తొందరగా. How many wires we have? How many wires we have? 12 wires we have. And what is the linear charge density of each wire? Lambda. ఎక్కడ పెట్టాము? 12 edges లో పెట్టాము. 12 edges లో పెడతాం. What is the flux through ABCD? సో ఇందాక ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. ఒక వైర్ వల్ల లాండా బై 8 epsilon naught అని వచ్చింది. ఇంటూ 4 చేయాలి కదా, అంటే ఎంత వచ్చింది? లాండా L బై 2 epsilon naught. రాసారా? రెస్ట్ చేస్తానే. నెక్స్ట్ మీకు నిన్న లాస్ట్ లోని సాలిడ్ యాంగిల్ కాన్సెప్ట్ చెప్పాను. సాలిడ్ యాంగిల్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఒక స్పియర్ తీసుకొని నాకు సెమీ వెర్టెక్స్ యాంగిల్ తెలుసు అనుకోండి, నాకు సాలిడ్ యాంగిల్ క్యాలిక్యులేట్ చేయగలను. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ దట్ సాలిడ్ యాంగిల్? 2π ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. సాలిడ్ యాంగిల్ దేంట్లో మెజర్ చేస్తాం? స్టెరేడియన్స్. అర్థమవుతుందా? సరే, ఇక్కడ నేను ఒక ఛార్జ్ తీసుకుంటాను, Q అనే ఛార్జ్. X అనే దూరంలో ఒక డిస్క్ కన్సిడర్ చేస్తాను. డిస్క్ రేడియస్ R. ఓకే, ఈ ఛార్జ్ వల్ల దీంట్లోంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది? వాట్ ఇస్ ద ఫ్లక్స్ ఫ్లోయింగ్ త్రూ ద డిస్క్? క్వశ్చన్ ఏంటంటే, ఏ ఛార్జ్ Q, capital Q betna, a charge Q is kept at a perpendicular distance x from a disk of radius R. అదవుతుందా? What is the flux through the disk? What is the flux through the disk? ఇది క్వశ్చన్. ఇక్కడ నేను ఒక యాంగిల్ కన్సిడర్ చేస్తాను, థీటా అన్నది. ఓకే, ఇప్పుడు నాకు క్యూ చార్జ్ సెంటర్ ఆఫ్ ద స్పియర్ లో ఉందనుకోండి. క్యూ చార్జ్ సెంటర్ ఆఫ్ ద స్పియర్ లో ఉంటే మొత్తం స్పియర్ క్లోజ్ అయిపోయింది. అంటే టోటల్ ఫ్లక్స్ ఎంత? ఇక్కడ టోటల్ ఫ్లక్స్ ఈస్ Q by epsilon naught. ఈ Q by epsilon naught 4π స్టెరేడియన్స్ కి కరెస్పాండ్ అవుతుంది. ఈ థీటా 180 పెట్టండి. థీటా 180 పెట్టండి. ఇక్కడ కాస్ 180 ఎంత? -1. అంటే 4π స్టెరేడియన్స్ అవుతుంది. అంటే సాలిడ్ యాంగిల్ 4π స్టెరేడియన్స్ అయితే అంటే థీటా సెమీ వెర్టెక్స్ యాంగిల్ 180 పెట్టండి అమ్మా. మొత్తం వచ్చేస్తుంది కదా అప్పుడు. ఓకే, సెమీ వెర్టెక్స్ యాంగిల్ పై పెట్టాను అనుకోండి 180, కాస్ పై ఎంత? -1, 4π వస్తుంది. అంటే టోటల్ ఫ్లక్స్ ఎంత సాలిడ్ యాంగిల్ కరెస్పాండ్ అవుతుంది? 4π స్టెరేడియన్. మొత్తం సాలిడ్ యాంగిల్ ఆఫ్ ఎంటైర్ స్పియర్ ఎంత? 4π. నాకు ఇది థీటా ఇస్ ద సెమీ వెర్టెక్స్ యాంగిల్. దీంట్లో ఉన్న సాలిడ్ యాంగిల్ ఎంత అంటే ఆల్రెడీ మనకు తెలుసు, నేను డెరైవ్ చేశాను నిన్న. ఎంత తెలుసు? 2π ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అని తెలుసు, స్టెరేడియన్స్.
ఇప్పుడు ఫ్లక్స్ కట్టగలవా? జస్ట్ క్రాస్ మల్టిప్లై చేయడమే. ఫ్లక్స్ ఈస్ ఈ రెండు మల్టిప్లై డివైడ్ చేయాలి. q/ε0 into 2π into 1 minus cos theta divided by 4π. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఎంత వస్తుందో చెప్పండి. q/2ε0 into 1 minus cos theta వస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. q/2ε0 into 1 minus cos theta. జస్ట్ లాజిక్ యూజ్ చేసాం అంతే. అర్థమవుతుందా? మొత్తం ఫ్లక్స్ q/ε0 అమ్మా, మొత్తం స్పియర్ కి. మరి ఆ స్పియర్ లో ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేసామంటే దాంట్లోంచి ఎంత ఫ్లక్స్ అంటే ఇక్కడ నేను ఒక డిస్క్ కన్సిడర్ చేస్తాను. ఇక్కడ ఇలా డిస్క్, ఇక్కడ డిస్క్ కన్సిడర్ చేస్తాను. ఆ డిస్క్ లోంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది? ఆ డిస్క్ అంటే నాకు ఎంత సాలిడ్ యాంగిల్ సబ్టెండ్ చేస్తుంది? ఆ డిస్క్ 2π into 1 minus cos theta కదా. దాంట్లోంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది? సో వాట్ ఈస్ ద ఆన్సర్? జస్ట్ క్రాస్ మల్టిప్లై చేయాలి. ఈ రెండు మల్టిప్లై చేసి ఇది డివైడ్ చేయాలి. ఓకే, అంటే ఎంత వస్తుంది? q/2ε0 into 1 minus cos theta. రాయండి. మీకు 11 o'clock క్లాస్ ఉందా మళ్ళీ? యూ హ్యావింగ్ ద క్లాస్ at 11 o'clock. అవునా? మీ గ్రూప్ లో చూస్తే తెలుస్తుంది కదా. యూ హ్యావ్ ద క్లాస్ at 11 AM. మ్యాథ్స్ క్లాస్ ఉన్నది కదా. ఓకే, ఒక 5 minutes ఎక్స్ట్రా తీసుకుంటానులేండి, అందుకే మరి కరెంట్ పోయింది కదా. ఓకే, ఇది రాసేయండి, ఫాస్ట్ గా రాయండి. మనకి ఆల్రెడీ ఒక చార్జ్ డిస్క్ వల్ల ఎక్స్ అనే దూరంలో, అంటే థీటా అనే యాంగిల్లోని ఎలక్ట్రిక్ ఫీల్డ్ కట్టాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వచ్చింది? σ/2ε0 into 1 minus cos theta అని వచ్చింది. ఇది గుర్తుందా? సేమ్ అలాంటి ఫార్ములా ఇక్కడ కదా వచ్చింది. సిమిలర్ ఫార్ములా వీ హ్యావ్ హియర్. కాకపోతే ఇక్కడ సిగ్మా అని ఇక్కడ క్యూ అని రాసాం. q/2ε0 into 1 minus cos theta. యూనిఫామ్లీ చార్జ్డ్ డిస్క్. ఓకే, నెక్స్ట్ ఓకే రైట్. నెక్స్ట్ మనం రిలైజ్ చేస్తాను. ఇది ఓకేనా? ఇది క్యూ అనే చార్జ్ ఎక్కడ పెట్టాం? నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ ఆర్ కావాలంటే ఏం చేయాలి? కాస్ థీటా బదులు ఏం రాయాలి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఎంత? √r² + x² కదా. కాస్ థీటా బదులు సబ్స్టిట్యూట్ చేయగలరు కదా. నాకు ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ ఆర్ కావాలంటే. ఓకే, రైట్. ఇంకోటి, ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. నా దగ్గర ఒక సిలిండర్ ఉంది. సిలిండర్ గ్యాస్ సిలిండర్ అనుకోండి. గ్యాస్ సిలిండర్ అయితే పొయ్యలు గిద్దాం, తినడమే మన పని. తినడానికి కూడా అదృష్టం ఉండాలండి, కొంతమంది అది కూడా తినలేరు కదా. సరే, ఇక్కడ ఒక సిలిండర్ ఉంది. క్యూ చార్జ్ సెంటర్ లో పెట్టాను. క్యూ చార్జ్ ఐ హావ్ కెప్ట్ ఇట్ అట్ ద సెంటర్. అండ్ ఇక్కడ యాంగిల్ ఎంత ఉందంటే థీటా యాంగిల్ ఉంది. ఇటుపక్క కూడా థీటా యాంగిల్ ఉంది. ఫ్లాట్ సర్ఫేసెస్. ఇది ఫ్లాట్ సర్ఫేస్ 1, ఫ్లాట్ సర్ఫేస్ 2. వాట్ ఈస్ ద ఫ్లక్స్ త్రూ ద కర్వ్డ్ సర్ఫేస్ అని అడుగుతాడు. What is the flux through the curved surface? That is the question. Cylinder center లో charge పెట్టాను. I have kept the charge at the center of the cylinder. What is the flux through the curved surface? మన ఆన్సర్ ఏంటంటే q/ε0 లోంచి
q/2ε0 into 1 minus cos theta అని 2 times మల్టిప్లై చేసి తీసేయడం వచ్చు కదా, మధ్యలో మైనస్ పెట్టడమే తీసేయడం అంటే. చిన్నప్పుడు మనం 3వ క్లాస్లో ఎప్పుడు నేర్చుకున్నాం సబ్ట్రాక్షన్ అని. అంటే నాకు ఇక్కడ ఫ్లక్స్ తెలుసు ఆల్రెడీ, ఇక్కడ ఫ్లక్స్ తెలుసు, ఇది డిస్కే కదా, ఇది దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డిస్క్. ఇక్కడ డిస్క్ ఉంది, ఇవతల పక్కన డిస్క్ ఉంది. ఓకే, మరి నాకు కర్వ్డ్ సర్ఫేస్ లో ఫ్లక్స్ కావాలంటే ఈ ఫ్లాట్ సర్ఫేసెస్ లో ఫ్లక్స్ తీసేయాలి కదా. ఫ్లాట్ సర్ఫేసెస్ లో ఫ్లక్స్ ఎంత? q/2ε0 into 1 minus cos theta into 2 ఎందుకు చేశాను? ఇదొక సర్ఫేస్, ఇదొక సర్ఫేస్, రెండు సర్ఫేస్. టోటల్ ఫ్లక్స్ ఎంత? టోటల్ ఫ్లక్స్ ఇస్ q/ε0. q/ε0 లోంచి మరి తీసేయాలా ఈ పార్ట్? సో దట్ ఈస్ ద ఆన్సర్. రాయండి. అంటే ఎంత వస్తుంది? 2 క్యాన్సిల్ అవుతుంది కదా, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, q/ε0 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఎంత? q/ε0 into cos theta మిగులుతుంది. దట్ ఈస్ ద ఆన్సర్. రాయండి. This charge is kept at the center. సెంటర్ లో పెట్టాను చార్జ్. ఈజీయేనా? నెక్స్ట్ ఇది అరెస్ట్ చేస్తాను. టోటల్ ఫ్లక్స్ లోంచి దీని ఫ్లక్స్ తీసేస్తే కర్వ్డ్ సర్ఫేస్ లో ఫ్లక్స్ వస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ what is the next thing? రాయండమ్మా. సైడ్ పెట్టండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు an infinitely charged wire with linear charge density lambda. Linear charge density lambda. ఓకే, సో ఇక్కడ నాకు ఒక వైర్ ఉంది, ఇన్ఫైనైట్ వైర్ ఉంది, యూనిఫామ్ చార్జ్ డెన్సిటీ ఉంది, లాంబ్డా. అంటే ఈ వైర్ దిస్ ఇస్ ఎక్స్టెండింగ్ అప్ టు ఇన్ఫినిటీ అండ్ కిందకేమో -∞ దాకా ఎక్స్టెండ్ అవుతుంది. నాకు r అనే డిస్టెన్స్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ నేను ఒక గాషియన్ సర్ఫేస్ తీసుకుంటాను. ద గాషియన్ సర్ఫేస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సిలిండర్. ద గాషియన్ సర్ఫేస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సిలిండర్. సిలిండర్ ఎందుకు తీసుకున్నానంటే మనం ఎప్పుడు గాషియన్ సర్ఫేస్, ఇమాజినరీ సర్ఫేస్, దీన్ని గాషియన్ సర్ఫేస్ అంటాం. ఇమాజినరీ సర్ఫేస్ ఎలా కన్సిడర్ చేయాలంటే, ఎలాంటి సర్ఫేస్ కన్సిడర్ చేయాలంటే, కొన్ని ఫేస్ల దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ గా ఉండాలి, కొన్ని ఫేస్ల దగ్గర ప్యారలల్ గా ఉండాలి. ఈ ఫ్లాట్ సర్ఫేసెస్ లోంచి ఫ్లక్స్ త్రూ ద ఫ్లాట్ సర్ఫేసెస్ 0 ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా బయటకు ఉంటుంది, బయటికి. అంటే ఈ సర్ఫేస్ కి ప్యారల్ గా ఉంటుంది, కింద సర్ఫేస్ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్యారల్ గా ఉంటుంది. అంటే ఈ రెండిట్లోంచి ఫ్లక్స్ 0 ఉంటుంది. మరి కర్వ్డ్ సర్ఫేస్ లోంచి ఎంత ఫ్లక్స్ ఉంటుంది అంటే ఇంటిగ్రల్ E.ds is equal to q/ε0 కదా, ఇదే కదా మన గాస్ లా. ఈ బయట తెచ్చండి. E into 2πRL is equal to lambda L/ε0. L క్యాన్సిల్ అవుతుంది, మనకి ఎంత వస్తుంది? E is equal to ఎంత వస్తుందమ్మా? λ/2πε. ఇది ఆల్రెడీ మనం కట్టాం, ఇంటిగ్రేషన్ యూజ్ చేసి కట్టాం. ఓకే, λ/2πε0r గాస్ లా ద్వారా డెరైవ్ చేశాను ఇది నేను. అంటే నేను కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఎంత? 2πRL కదా. మరి నేను ఇంటిగ్రేషన్ బయటికి E ఎలా తెచ్చుకోగలిగాను? హౌ ఐ కెన్ బ్రింగ్ E అవుట్ ఆఫ్ ఇంటిగ్రేషన్? బికాస్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆన్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ ఎట్ ద సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద వైర్. వైర్ నుంచి ప్రతి పాయింట్
సేమ్ డిస్టెన్స్ దగ్గర ఉంది అంటే ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ అంటే ఇంటిగ్రేషన్ బయటికి రావచ్చా? మరి ఇంటిగ్రల్ డిఎస్ చేస్తే ఏమొస్తుంది? 2πRL అన్న. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఎంత? 2πRL. ఇంటిగ్రల్ డిఎస్ అంటే 2πRL. మరి ఫ్లాట్ సర్ఫేసెస్ ఎందుకు తీసుకోలేదు? అక్కడ ఫ్లక్స్ 0. ఓకే, ఈజ్ ఈక్వల్ టు లోపల ఎంత ఛార్జ్ ఉంది? ఎల్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద సిలిండర్. ఎల్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద సిలిండర్ అంటే లోపల ఎంత ఛార్జ్ ఉంది? లాంబ్డా ఇంటూ ఎల్ కదా. చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్ కదా. లోపల ఉన్న ఛార్జ్ తీసుకోవాలి, బయట ఉన్న ఛార్జ్ కాదు. ఎల్ క్యాన్సిల్ అయింది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వచ్చింది? 2πε0r time. So this is the answer. నెక్స్ట్ రాస్తే ఇంకోటి చెప్తాను. అయిందా? అంటే how I have to consider this Gaussian surface, this imaginary surface. At some points electric field is perpendicular గా ఉండాలి and at some points electric field should be parallel. And electric field perpendicular గా ఎక్కడ ఉందో అక్కడ కాన్స్టెంట్ గా ఉండాలి ఎలక్ట్రిక్ ఫీల్డ్. కాన్స్టెంట్ గా ఉంటేనే కదా ఇంటిగ్రేషన్ బయటికి తేగలం. అదవుతుందా? కాన్స్టెంట్ కూడా ఉండాలి. ఇది అరెస్ట్ చేస్తానే. మీకు ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్స్ మీకు పీడిఎఫ్ ఫైల్స్ పెట్టాను కదా, మాక్సిమం ట్రై చేయండి. మీరు మాక్సిమం ట్రై చేసి డౌట్స్ ఉంటే నాకు స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి. లేకపోతే ఆ క్వశ్చన్ నెంబర్ అయినా చెప్పండి. ఆ క్వశ్చన్ నెంబర్ చెప్తే నేను మీకు సొల్యూషన్ చేసి పెడతాను. అర్థమవుతుందా? అంటే మనకి కాలేజీలో జరుగుతున్న ఎగ్జామ్సే కాదు కదా, బయట జరుగుతున్న ఎగ్జామ్స్ ఏ స్టాండర్డ్ లో ఇస్తున్నాడో మనకు తెలియాలి కదా. అర్థమవుతుందా? ఓకే సరే, నెక్స్ట్ హెడింగ్ పెట్టండి. electric field intensity due to an infinitely charged non-conducting ring, infinitely charged non-conducting sheet, ఇలా ఒక పెద్ద షీట్ ఉంది, ఇదంతా చార్జ్ ఉంది. This entire thing is the charge, and here the sigma is the surface charge density. Sigma అంటే ఏంటి? ఇందాక లాంబ్డా అంటే ఏంటి? లీనియర్ చార్జ్ డెన్సిటీ, అంటే చార్జ్ ప్రెసెంట్ పర్ యూనిట్ లెంత్. మరి సిగ్మా అంటే ఏంటి? సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. అర్థమవుతుందా? ఇక్కడ కూడా నేను Gaussian సర్ఫేస్ తీసుకుంటాను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సిలిండర్, బట్ నౌ ద సిలిండర్ ఈజ్ స్లీపింగ్. స్టాండింగ్ కాదు, స్లీపింగ్ సిలిండర్ తీసుకుంటాను. అంటే ఇటుపక్క ఈ ఫ్లాట్ సర్ఫేస్ ఎంత దూరంలో ఉందో ఇటుపక్క కూడా అంతే దూరంలో సేమ్ ఫ్లాట్ సర్ఫేస్ తీసుకుంటాను. ఇక్కడ ఫ్లక్స్ త్రూ ద కర్వ్డ్ సర్ఫేస్ 0 ఉంటుంది. ఫ్లక్స్ త్రూ ద కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ 0 అంటే ఫీల్డ్ ఇలా బయటకు ఉంటుంది.
అంటే కర్వ్డ్ సర్ఫేస్ కి ప్యారలల్ గా ఉంది. కర్వ్డ్ సర్ఫేస్ ప్యారలల్ గా ఉంది కాబట్టి అక్కడ ఫ్లక్స్ జీరో. అంటే ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ ఇజ్ ఈక్వల్ టు మనం ఏం రాయాలి, చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్ కదా. ఈని బయట తీసేసి ఇంటిగ్రల్ డిఎస్ 2s అని రాయండి. ఇజ్ ఈక్వల్ టు చార్జ్ అంటే సిగ్మా ఇంటూ ఎస్ అని రాయాలి. ఎస్ క్యాన్సిల్ అవుతుంది. ఈ ఎంత వస్తుంది, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ వస్తుంది. హీ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. అంటే ఇక్కడ ఈ ఇంటూ ఎస్ చేయాలి, ఇక్కడ కూడా ఈ ఇంటూ ఎస్ చేయాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా బయటకు ఉంది కదా, ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా బయటకు ఉంది. అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడంతా ఛార్జ్ ఉంది, ఇక్కడ కూడా ఛార్జ్ ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా బయటకు వస్తుంది, బయటికి. అంటే ఇక్కడ ఫేస్ ఈ ఇంటూ ఎస్ కన్సిడర్ చేయాలి, అక్కడ కూడా ఫ్లక్స్ కన్సిడర్ చేయాలి, ఈ ఇంటూ ఎస్. టోటల్ ఎంత, ఈ ఇంటూ 2s కదా టోటల్ ఫ్లక్స్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కన్సిడర్ చేయలేదు. ఐ హావ్ నాట్ కన్సిడర్డ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. అండ్ లోపల ఉన్న ఛార్జ్ తీసుకోవాలి, ఈ సిలిండర్ లోపల ఉన్న ఛార్జ్ తీసుకోవాలి. లోపల ఉన్న ఛార్జ్ ఎంత, సిగ్మా ఇంటూ ఎస్ఏ కదా. ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా ఇంటూ ఏరియా చేస్తే ఏమొస్తుంది, ఛార్జే కదా. ఆ లోపల ఉన్న ఏరియా తీసుకోవాలి, మొత్తం ఏరియా కాదు. ఇన్ఫైనైట్ ఏరియా ఇది యాక్చువల్ గా. రాయండి ఇది. సో వాట్ ఇస్ ద ఆన్సర్, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. ఏంటి కౌశిక్, అర్థమైందా? సరే, అర్థం కాకపోతే అడగలే మరి. మ్యూట్ చేస్తానా, వాట్సాప్ లో పెట్టండి ఏమైనా డౌట్ ఉంటే. సరే, ఇది ఓకే కదా. నెక్స్ట్ ఇక్కడ చిన్న నోట్ పాయింట్ ఒకటి రాయాలి మనం. యూ హావ్ టు రైట్ ఎ నోట్. ఎక్కడ పైన రాస్తాను చూడండి, నోట్ అని మీరు కింద రాయండి, దాని కింద రాయండి. ఫర్ an infinitely charged conducting disk, conducting sheet ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ 2 ఉంటుంది. సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఉంటుంది. ఎంత ఉంటుంది, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. అంటే ఇక్కడ బుక్ ఉంది. అంటే నాన్ కండక్టింగ్ అంటే ప్లాస్టిక్ అనుకోండి, కండక్టింగ్ అంటే మెటాలిక్ ప్లేట్ అనుకోండి. మెటాలిక్ ప్లేట్ ఇక్కడ ఛార్జ్ ఉంది, వెనకాల కూడా ఛార్జ్ ఉంది, ఈ వెనకాల కూడా ఛార్జ్ ఉంది. ఇప్పుడు ఈ బయట పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ దీని వల్ల ఉంటది, దీని వల్ల కూడా ఉంటది, బ్యాక్ దాని వల్ల కూడా ఉంటది. అదే నాన్ కండక్టింగ్ అనుకోండి, ఒకవైపు దాని వల్ల అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటది, ఇటుపక్క దాని వల్ల అటుపక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు. కండక్టింగ్ చెప్పండి, ఇన్ఫైనైట్లీ చార్జ్డ్ కండక్టింగ్ షీట్ ఎంత ఉంటది ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూసుకోవాలి. క్వశ్చన్స్ అవి చదవాలి. నాన్ కండక్టింగ్ షీటా చూసుకోవాలి. నాన్ కండక్టింగ్ షీట్ అయితే సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ అని రాస్తారు. సిగ్మా అంటే ఏంటి, సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ, చార్జ్ ప్రెసెంట్ పర్ యూనిట్ ఏరియా. అర్థమవుతుందా? అదే కండక్టింగ్ షీట్ అయితే, ఇన్ఫైనైట్లీ చార్జ్ కండక్టింగ్ షీట్ అయితే సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ కాదు, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. ఓకే, రాయండి. ఇది పైన నోట్ పాయింట్ కూడా రాయండి. ఇది కనిపిస్తుందా, కండక్టింగ్. నెక్స్ట్ లాస్ట్ది రాస్తారు కదా. నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ ఇవాళ చూడండి. The last concept is electric field intensity due to a uniformly charged spherical shell. అదవుతుందా? నా దగ్గర ఒక స్పెరికల్ షెల్ ఉంది, యూనిఫామ్ గా చార్జ్ చేశాను. అదవుతుందా? దీని రేడియస్ R, చార్జ్ ఎంత ఉందంటే Q చార్జ్ ఉంది, యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయింది.
నాకు లోపల నుంచి ఆర్ అనే డిస్టెన్స్ లోని కేస్ 1 ఏంటంటే ఐ వాంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ డిస్టెన్స్ ఆర్ లెస్ దాన్ ఆర్. ఇక్కడ ఒక గాషియన్ సర్ఫేస్ కన్సిడర్ చేస్తాను, అది కూడా స్పియర్ లాగే ఉంది. E into 4 pi r square is equal to charge enclosed by epsilon naught. అంటే ఇక్కడ చార్జ్ ఈ లోపల ఏమైనా చార్జ్ ఉందా? లేదు కదా. అంటే చార్జ్ ఎన్క్లోజ్డ్ 0 కాబట్టి 0 by epsilon naught అని రాస్తాం. లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ స్పెరికల్ షెల్ ఎంత? 0. ఓకే, కేస్ 2 చూడండి. కేస్ 2 అంటే ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్. ఓకే, ఇలా మనకి చార్జ్ ఉంది. నాకు ఏ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి? అట్ ఏ డిస్టెన్స్ అవుట్ సైడ్. ఇక్కడ గాషియన్ సర్ఫేస్ కన్సిడర్ చేయండి. సిమెట్రికల్ గా ఉండాలి గాషియన్ సర్ఫేస్, లేకపోతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ బయటికి తీయలేం. వీ కెనాట్ టేక్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. అర్థమవుతుందా? అంటే ఇక్కడ E into 4 pi small r square అని రాయాలి. ఇది క్యాపిటల్ ఆర్. ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఎన్క్లోజ్ అంటే టోటల్ చార్జ్ రాసేది. ఇక్కడ మొత్తం చార్జ్ ఉంది కదా, మొత్తం చార్జ్ ఉంది ఇక్కడ. ఈ గాషియన్ సర్ఫేస్, ఇది గాషియన్ సర్ఫేస్, ఇమాజినరీ సర్ఫేస్. ఓకే, అంటే ఈ ఎంత వస్తుంది? 1/4 pi epsilon naught q by r square. మరి కేస్ 3 ఏంటో చెప్పండి. కేస్ 3 is r is equal to r దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? 1/4 pi epsilon naught స్మాల్ r is equal to capital R పెట్టండి. q by capital R square ఉంటుంది, మాక్సిమం ఉంటుంది. సర్ఫేస్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మాక్సిమం ఉంటుంది. ఓకే, ఒకవేళ గ్రాఫ్ అడిగాడు అనుకోండి, గ్రాఫ్ అడిగితే యూ హ్యావ్ టు డ్రా ద గ్రాఫ్ లైక్ దిస్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి డిస్టెన్స్ కి గ్రాఫ్. ఫస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ దాకా ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 ఉంటుంది, తర్వాత ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ ఉంటుంది. అంటే ఈ గ్రాఫ్ ఏంటంటే డిస్కంటిన్యూయస్ గ్రాఫ్. వాట్ ఈస్ దిస్ గ్రాఫ్? డిస్కంటిన్యూయస్ గ్రాఫ్. అర్థమవుతుందా? ఎక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ దాకా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ 0. ఇంకా బయటికి వెళ్లే కొద్దీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గిపోతూ ఉంటది. ఎక్కడ మాక్సిమం ఉంటది? సర్ఫేస్ మీద మాక్సిమం ఉంటది. వాట్ ఈస్ ద మాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్? q by r square. k అంటే 1/4 pi epsilon naught. అదవుతుందా? ఇది రాసుకొని ఎండ్ చేసుకోండి మీటింగ్. ఓకే, ఫస్ట్ ఇది రాసేసుకోండి. రేపు మీద చెప్తానే, చిన్న పార్ట్ ఉంది. దాని తర్వాత రేపు క్లాస్ లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గురించి చెప్తాను. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, మీకు అసైన్మెంట్ కి ఆన్సర్స్ కూడా పెడతానే. ఓకే, యూ ట్రై టు డూ అప్ టు యువర్ మాక్సిమం ఎక్స్టెంట్. ఓకే, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బాయ్.